వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు లక్ష్మణరావు. నేను పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ని. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో యోగా దినోత్సవం నిర్వహించాం. ఈ యోగా దినోత్సవం సందర్భానికి పురస్కరించుకుని మరి అక్కడ పిల్లలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మరి ఇక్కడ ఉన్న రెగ్యులర్గా తెచ్చేటువంటి ఫుడ్ తెచ్చేటి ఏఎస్ఆర్ ట్రస్ట్ వాళ్ళకి బెంటపూడి వారికి చెప్పడం, వారు ఫుడ్ తీసుకొచ్చిన టిఫిన్ నాణ్యత అస్సలు లేదు, అది ఉత్తు నీళ్ళలా ఉంది, అస్సలు బాగోలేదు, తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అందరూ కూడా ఇబ్బంది పడుతూ పారేయడం జరిగింది. అలాగే భోజనాలు కూడా అస్సలు బాగోలేదు. ఈరోజు వచ్చిన భోజనం అది మనుషులు తినేది అయితే కాదు, చాలా ఘోరంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి నాణ్యత లేని ఫుడ్ పెట్టకుండా ఆకలితో ఉన్నంత ఉత్తమే లేదనే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక మీదైనా సరే మంచి ఫుడ్ పంపించి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అవ్వదు. ఇదే విషయాన్ని మేము ఉదయాన్నే గమనించాం. మేము స్కూల్ సిబ్బంది వారు, ప్రధానోపాధ్యాయుల వారు, మేము కమిటీ వాళ్ళు వెంటనే విషయాన్ని గమనించి మరి ఫుడ్ కమిటీకి సంబంధించి ఎవరైతే మాకు మిడ్ డే మీల్స్ ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారి వారికి తెలియపరిచాము. అలాగే ఏఎస్ఆర్ ఫుడ్ ఏజెన్సీ వారు బెంటపూడి వారికి కూడా తెలియపరిచాము అసలు ఫుడ్ బాగాలేదని. మరి ఇక్కడి నుంచి అయినా సరే మంచిగా ఫుడ్ అవి పంపిస్తే మరి పిల్లలకు బాగుంటుంది, లేదా చాలా ఇబ్బందులు పడతారని చెప్పి తెలియజేస్తున్నాం. పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ మరియు ఓబిఎస్ స్కూల్స్లో వచ్చిన ఉప్మా అలాగే భోజనం సాంబార్ని పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా వరస్ట్గా ఉన్నాయి. రోజు కూడా ఇదే పరిస్థితి అని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది. వాటిని తనిఖీ చేయడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున చైర్మన్గా నేను రావడం జరిగింది. ఎంత దారుణంగా ఉందంటే ఆ ఫుడ్ కుక్కలు కూడా తిన్నాం, అడుక్కునేవాడికి పెట్టినా కూడా దాన్ని వంక కూడా చూడడం, అలాగే వాసన కూడా వస్తుంది, దాంట్లో కూడా అన్నంలో కూడా పురుగులు ఉన్నాయి. ఇలాంటి ఆహారాన్ని పిల్లలకి పెట్టి పిల్లల్ని ఏం చేద్దామని చెప్పి అనుకున్నారని చెప్పి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపు నుంచి అడగడం జరుగుతుంది. తప్పకుండా ఏదైతే ఈ ఆహారాన్ని పంపించిన ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకోవాలి. తనిఖీ చేయకుండా పిల్లలకు పెట్టిన ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉన్నారో ఆర్ఆర్బిహెచ్ఆర్ కానీ ఓబిఎస్ కానీ ఇతర స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ ఆహారం మీద తగిన ఎంక్వైరీ చేసి పిల్లలకి నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వాలు చెప్తున్నా గత ప్రభుత్వాలు మారినా కూడా ఆహార పద్ధతిలో ఎటువంటి నాణ్యత అయితే మారలేదు. సన్న బియ్యం పెట్టాలి, దానికి ఉడికిన ఆహారం పెట్టాలి, మంచి ఆహారం పెట్టాలి, పిల్లలకు పౌష్టిక ఆహారం పెట్టాలన్నారు తప్ప ఇక్కడ చూస్తే కుక్కలు కూడా తినే ఆహారాన్ని కూడా పిల్లలకు పెట్టడం లేదు. వాళ్ళు అనారోగ్యం పాలైపోయి ఎటు కాకుండా అయిపోతారు. రేపొద్దున ఏది జరిగినా కూడా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున జరుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కలిసి తెలిసి మన ఇది డిప్యూటీ సీఎం ఇలాకా అని చెప్పి తెలుసు అందరికీ కూడా, కానీ ఇటువంటి అపరిశుభ్రమైన ఫుడ్ని పంపిస్తున్నారంటే ఎంత దారుణమైన మాఫియా దీని వెనకాల నడుస్తున్నది అన్నది మరి మనకు ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే పిఠాపురంలో కలెక్టర్ గారు కూడా భోజనాన్ని తనిఖీ చేయడం నిమిత్తం భోజనం తనిఖీ చేయడానికి వస్తే ఆ భోజనాన్ని చూసి ఆయన చాలా దారుణంగా మరి మాట్లాడడం జరిగింది. ఈ ఫుడ్ మీ ఇంట్లో పిల్లలు తింటారా, ఈ కుక్కలు కూడా తినని చెప్పి అప్పుడు కూడా కలెక్టర్ గారు చాలా సీరియస్ అయ్యారు. కానీ కలెక్టర్ గారు అంత సీరియస్ అయినా కూడా ఫుడ్ యొక్క నాణ్యత మారలేదంటే ఎంత దారుణమైన మాఫియా నడుస్తున్నది అన్నది మాత్రం తప్పకుండా మనం దీని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రభుత్వాలు మారినా ఈ యొక్క ఆహారం యొక్క నాణ్యత అయితే మారలేదు. కాబట్టి నాణ్యమైన బుక్స్ ఇస్తున్నాం, నాణ్యమైన విద్య ఇస్తున్నాం, నాణ్యమైన ఇది ఇస్తున్నాం చెప్పినప్పుడు నాణ్యమైన ఆహారం లేకపోతే ఏమి ఇచ్చినా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఏజెన్సీలను రద్దు చేసి మరి మంచి ఆటలకి పెట్టి పిల్లలకి పౌష్టికాహారాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. For latest updates on India-Pakistan tension, download RTV Live app.